స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ కాపు నేత వడ్డి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే కాపు ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఏవి అప్పారావు రోడ్లో ఉన్న అర్బన్ కేఫ్లో ఆదివారం జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నట్లు తెలిపారు. కాపులకు అమరావతి రాజధానిలో 500 ఎకరాల స్థలం కేటాయించాలన్న ప్రధాన అజెండాతో ఆ సమావేశం జరుగుతుందన్నారు. దీంతో పాటు కాపు జేఏసీ ఏర్పాటు, కాపుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా తీర్మానాలు చేస్తామని వివరించారు. రాజధానిలో చాలా మందికి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వేలాది ఎకరాలు కేటాయిస్తుందని, తమ కాపు సామాజిక వర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 500 ఎకరాలు కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ రాజధాని అమరావతిలో కాపుల వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దల అను మాట్లాడుతూ కాపు జాతి ముద్దుబిడ్డ వడ్డి మల్లికార్జున్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ప్రముఖులు తరలి రావాలని కోరారు. మార్చి 8వ తేదీ ఆదివారం రాష్ట్ర కాపు ఆత్మీయ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం. సో దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము కాపులం రాజధానిలో 500 ఎకరాలు డిమాండ్ చేస్తున్నాం. 500 ఎకరాలు మా కాపు జాతికి కేటాయించాలి. దాని ద్వారా మేము రకరకాలైనటువంటి వ్యవస్థల్ని రాజధానిలో నిర్మించుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాలు సేకరిస్తుంది. కాబట్టి దానిలో 500 ఎకరాలు మాకు ఇవ్వటం వల్ల వాళ్ళకు పోయేదేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా 500 ఎకరాలు మాకు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు ఒక 500 ఎకరాలు ఈ కాపులకి ఇవ్వాలి. దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తాం. అందుకనే రేపు రాజమండ్రిలో 8వ తారీఖు మార్చి 8 ఆదివారం నాడు ఒక ఆత్మీయ సమావేశాన్ని కాపులతోటి నాయకులతోటి నిర్వహిస్తున్నాము. అక్కడ ఒక తీర్మానం చేసి దాని మీద మేము మాకు రావాల్సినటువంటి అమరావతిలో ఓటా కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఆ రోజుల్లో కొంతమంది మా నాయకులు కాదన్నారు. సరే, ఆ రోజుల పరిస్థితి, ఆ వేళ మా దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండి ఇవాళ మా భూములన్నీ వెళ్ళిపోయినాయి. ఎకరం 6 ఎకరాల్లోకి వచ్చాం. అందువల్ల ఆ వేళ అవసరం లేని రిజర్వేషన్ ఇవాళ అవసరం. ఎందుకంటే మా జనాభా సుమారు 30% ఉన్నారు. 30% అంటే 1,50,00,000 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1,50,00,000 మందికి ఇవాళ నా వరకు నేనే చెప్పుకుంటున్నాను, నేను ఈ రోజు వరకు కూడా ఏ రకమైన దేనికి నోచుకోలేదు. ఏ రిజర్వేషన్ నోచుకోలేదు. మా అమ్మాయిలు 4 డాక్టర్లు, నాకున్న భూములు అమ్ముకొని నేను డాక్టర్లు చదివించుకున్నాను. ఇవాటికి కూడా నేను ఇంకా బ్యాంకుల్లో దాదాపు ఒక 15-20 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. అయితే దానికి ఏదో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. అందువల్ల రిజర్వేషన్ అనేది మరి దానికి సంబంధించి విషయాలు మల్లికార్జున ప్రసాద్ గారు చెప్పారు. కాబట్టి వచ్చే తొక్కుపెట్టి ఉంటున్నారు. దయించి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మా కాపు పిల్లలు చదువుకునే విషయాలు అయితే, ల్యాబ్స్ అయితేనే, స్టేడియం అయితేనే, అన్నింటినీ కూడా అమరావతిలో 500 ఎకరాలు ఇచ్చే విధంగా దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, మా కాపు జాతి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మన కాపులకి 500 ఎకరాలు ఇచ్చే విషయంలో ముందడుగేసి మా కాపు జాతి అందరికి కూడా మేలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కాపు కోసం, కాపు సంక్షేమం కోసం మా పెద్దలు తీసుకున్న నిర్ణయం దేనికైనా సరే యావత్ కాపు జాతి అంతా కూడా రుణపడి సేవ చేయడానికి నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసుకుంటూ